సార్ సార్ బయటికి రానా హనుమాన్ జంక్షన్ వచ్చేసి అన్నా చూడండి వచ్చిండాలి రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్ కొండాయిపాలెం ప్రాంతానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చిరెడ్డి, అదేవిధంగా ప్రసాద్ రెడ్డి, ఇతర వారి మిత్ర బృందం అంతా కూడా ఈనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. వీరందరి రాక నాకు చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వాడవాడల పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం అన్న తెలుగుదేశం జనసేన ప్రపంచం సృష్టించాలని ప్రజల ఆకాంక్ష మేరకే ఇదంతా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అటు పిచ్చిరెడ్డితో కానీ, ప్రసాద్ రెడ్డితో కానీ, వారి మిత్ర బృందంతో కానీ, వారందరితో కూడా అనేక ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు అనుబంధాలు ఉన్నాయి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగినా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఎన్నికలు వచ్చే వేళ, మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే వేళ ఈ ఎన్నికల్లో నాకు అండగా నిలవాలని, తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని మంచి మనసు చేసుకొని వారి బంధుమిత్రులంతా కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిందానికి వారి కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలుకుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే మెజార్టీతో, చరిత్ర ఎరుగిన మెజార్టీతో తెలుగుదేశం జనసేన వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతుంది. నెల్లూరు జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతున్నాయి. రాష్ట్రంలో 57% ఓట్లు, 160 స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం తథ్యం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఆనాడు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు,
మన బిడ్డలకు ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ కూడా ఏకధాటిగా నిరాకాటంగా ఏకకాలంలో కొనసాగుతానని తెలియజేస్తూ పిచ్చిరెడ్డిని వారి మిత్ర బృందాన్ని అందరూ కూడా సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.